ఓష్ నీ కథ సల్లగుండా పండగ పూట పరేషాన్ చేయబడితివేందే కాక. సర్కారు ఓ దిక్కు ప్రజాపాలన దినోత్సవం అని సంబరాలు జరుపుతుంటే పండగను ఎండుగా చేయబడితివి కదనే కాక. నాకు ఇల్లు కిరాయి ఇవ్వాలి. నాకు ఇంటి కిరాయి ఇస్తానే నేను తలుపు తీస్తా. 4 సంవత్సరాల కిరాయి ఎవడవుతాడు? 1 సంవత్సరం అంటే సరే పెద్ద మనిషి 1 సంవత్సరం ఇస్తారు లేని ఆపురి మీరు. వాజిబే కదా మరి. మైబాద్ జిల్లా సండ్రాల గూడెంకాడి గ్రామ పంచాయతీ బిల్డింగుకు 4 ఏళ్ల సంది కిరాయి కడతలేరట. ఇక ఆ ఇంటి ఓనర్ మహమ్మద్ బాబు మియా ఇయాల పొద్దుగాల అధికారులు ఉద్యోగులు అందరొస్తున్నది చూసి ఈ పని ముంగటేసుకున్నాడు. అందరికందర్నీ ఆఫీసులకెళ్లి బయటికెళ్లగొట్టి తాళం వేసిండు. ఇప్పుడు కిరాయి కడితేనే తాళం తీస్తా అని గల్మ ముంగట ఆలుమొగలు బరాబర్ కూస్తున్నారు. ఇక ఈ కాక తాళం తీసేటట్టే లేడని పెద్ద ఆఫీసర్లకు ముచ్చట చెప్పి ఎటోలట పోయిండ్రట. నెల 2 నెలలు కిరాయికి ఆగుడంటేనే మస్తు గగనం. అసొంటిది ఈ కాక 4 ఏళ్ళు ఆగిందంటే తారీఫ్ చేయాల్సిందే మరి. పన్నులు కట్టేటందుకు జర్రంత ఆలస్యమైతేనే ఊకొని సర్కారోళ్ళు మనల్ని ఎవరు అడుగుతారని అనుకున్నారు కావచ్చు మరి. కాని ఈ కాక మాత్రం వాళ్ళకు బుద్ధొచ్చే పని చేసిండ్రు పోండ్రి. చేతిపాటి ప్రజాపాలన దినోత్సవం నాడు ప్రజలు సర్కారోళ్ళు తిప్పలు పడే పరిస్థితి వచ్చిందని ఎడ్డియ పట్టిండ్రు ఈ ముచ్చటెరకైన జనాలు. ఏడేడ చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్టే రాష్ట్రమంతా ఏడ ఏ ఆఫీసులో చూసినా ఇసొంటి తిప్పలే ఉన్నాయోల్లో. మరి పెద్ద లీడర్లు అధికారులు సర్కారు ఆఫీసుకు పక్కా భవనాలు కట్టించి రాష్ట్రం పతార గట్టిపడేటట్టు చేయండి అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన జనాలు.